హాయ్ ఎవ్రీవన్, టుడే మై టాపిక్ ఈస్ అవార్డులు మరియు రంగాలు. అవార్డులు ఏ రంగాలకు ఇస్తారో ఒక 10 అవార్డ్స్ గురించి మీకు చెప్తాను. ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వస్తాయి, చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ నోబెల్ బహుమతి. ఈ నోబెల్ బహుమతి శాంతి, సాహిత్యం, ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన, వైద్య శాస్త్రంలకి ఇస్తారు నోబెల్ బహుమతులు. ఓకేనా. నెక్స్ట్ ఇందిరాగాంధీ బహుమతి. ఇందిరాగాంధీ బహుమతి ఏమిటికి ఇస్తారంటే శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి, వీటికి ఇస్తారు. ఓకేనా, ఈ 3 రంగాలకి. నెక్స్ట్ భారత రత్న. ఈ భారత రత్న అవార్డు దేనికి ఇస్తారంటే దేశానికి సేవ చేసిన వారికి ఇచ్చే అత్యున్నత అవార్డు ఇది. ఓకేనా, ఇది అత్యున్నత అవార్డు ఏదంటే భారత రత్న, దేశానికి సేవ చేసిన వారికి ఇచ్చేది. నెక్స్ట్ పద్మ విభూషణ్. పద్మ విభూషణ్ ఏ రంగాలకు ఇస్తారంటే ఇది దేశంలో 2వ అత్యున్నత అవార్డు. ఓకేనా. నెక్స్ట్ సినిమా రంగాల వాళ్ళకి అలా ఇస్తారు. నెక్స్ట్ పద్మ విభూషణ్ ఏమో దేశంలో 3వ అత్యున్నత అవార్డు. మీకు ఇట్లా క్వశ్చన్ వేస్తారు, 2వ అత్యున్నత అవార్డు ఏంటి, 3వది ఏంటి, లేకపోతే ఫస్ట్ది ఏంటి అన్నప్పుడు మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. 2వదేమో పద్మ విభూషణ్, పద్మభూషణ్ ఏమో 3వ అత్యున్నత అవార్డు దేశంలో. నెక్స్ట్ పద్మశ్రీ దేశంలో 4వ అత్యున్నత అవార్డు. నెక్స్ట్ పరమవీర చక్ర. ఇది భారతదేశ అత్యున్నత సైనిక పురస్కారం. ఇది అత్యున్నత సైనిక పురస్కారం, ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పరమవీర చక్ర. నెక్స్ట్ మహావీర్ చక్ర. ఇదేమో 2వ అత్యున్నత అవార్డు. సైనికులకు ఇచ్చే 2వ అత్యున్నత అవార్డు ఏమో మహావీర్ చక్ర, ఫస్ట్ వన్ ఏమో పరమవీర్ చక్ర. ఓకేనా. నెక్స్ట్ వీర్ చక్ర. ఇదేమో 3వ అత్యున్నత అవార్డు, సైనికులకు ఇచ్చేది 3వ అత్యున్నత అవార్డు. ఓకేనా, సైనికులకు ఇచ్చే పురస్కారం వీర్ చక్ర. ఓకేనా. నెక్స్ట్ రామన్ మెగసెసే అవార్డు. ఇది ప్రభుత్వ సేవ, ప్రజాసేవ, సామాజిక నాయకత్వం, నెక్స్ట్ జర్నలిజం, సాహిత్యం, ప్రపంచ శాంతి, వీటన్నిటి రంగాలకి రామన్ మెగసెసే అవార్డుని ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఇలా మీరు ఈ 10 అవార్డ్స్ గురించి ఈరోజు బాగా గుర్తుపెట్టుకోండి. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంపల్సరీ మీ పాయింట్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.